సభాధ్యక్షులు ప్రజాకవి నందిని సిద్ధారెడ్డి గారు, ఒక మంచి కథా రచయిత్రి కరుణ గారు, అలాగే మరొక కవి వజ్జల శివకుమార్ గారు, అలాగే వీరేందర్ గారు, సభలో ఉన్న మిత్రులారా, పని చేస్తుంది. నాకు నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకము మొదటిది ఏమిటి అని అనుకున్నప్పుడు, మాది నాలేశ్వరం. మా ఊరికి బస్సు సౌకర్యం కానీ రోడ్డు కానీ ఉండేటివి కావు. నేను ఇప్పుడు చెప్తుంది ఒక 50 ఏళ్ల క్రితం. ఆ చిన్న కుగ్రామం గంగా నది ఒడ్డుకు ఉండేది. మా ఊరిలో చదువుకున్న మొదటి వాణ్ణి నేను. మా నాన్నకి ఏదో కొద్ది అక్షరాభ్యాసం వచ్చు, ఏదో ఆయన మా తాతగారు కొంత నేర్పేవాడు. నాకు చదువుకోవాలని ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను నేను. చివరకు 6వ తరగతి చదువుతున్న సందర్భంలో తెలంగాణ 69 ఉద్యమం రావడం, చదువులు ఆగిపోవడం, వెంటనే ఆంధ్ర మెట్రికులేషన్ నేను రాయడం, అప్పుడు ఇంటర్మీడియట్లో చేరాను. మా నిజామాబాద్ జిల్లాలో ఇందూరు భారతి అని ఒక సాహిత్య సంస్థ ఉంది. అందులో మేము సభ్యులుగా ఉండేవాళ్ళం. అందులో సైభా పరందాములు అనే అతను అది నడిపించేవారు. వారి ఇంట్లో ఒక పెద్ద గూడు ఉండేది, అందులో కొన్ని పుస్తకాలు ఉండేటివి. ఆ సభ్యులైన వారు ఆ పుస్తకాలు తీసుకొని చదవాలి అని చెప్పారు. మొట్టమొదట నేను ఇంటర్మీడియట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ గూట్లో ఉన్న పుస్తకాలను తొలిసారిగా చూసి, ఇందులో పెద్ద పుస్తకం అప్పుడు చిన్నపిల్లలం మేము, ఇంటర్మీడియట్, ఏ పుస్తకం అంటే చిన్న పుస్తకం తీసుకొని చదివితే బాగుంటుందని అన్ని వెతకగా నాకు తొలిసారిగా చేతిలోకి చిక్కిన పుస్తకం శ్రీశ్రీ గారి మహాప్రస్థానం. ఆ మహాప్రస్థానము, శ్రీశ్రీ అంటే పేరు లేదేంది పుస్తకం మీద, ఎక్కడైనా ఉందేమో అనుకున్నాం. అంటే అది కూడా తెలియని ఒక అజ్ఞానం మాలో ఉండేది. అప్పుడు సైబా పరందాములు గారు అన్నారు, ఈ పుస్తకం నువ్వు చదువు, నీకు ఇష్టం ఉంటుంది అని. మా సంఘంలో ఉన్నవారి స్వభావాలను గుర్తుపట్టేవాడు కనుక నువ్వు సరిగ్గానే తీసుకున్నావు అని అన్నాడు. అప్పుడు ఇంటర్మీడియట్లో ఈ పుస్తకం, నేను మహాప్రస్థానం తొలిసారిగా ఈ పుస్తకాన్ని చూశాను. ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నాకు మొట్టమొదట నచ్చినది ఏమిటనంటే, ఒక పదం రిపీట్గా ఉండేటివి నేను బాగా చదువుకునేవాడిని అప్పటి రోజుల్లో. ఆ రిపీట్నెస్తో రాయాలి అని కోరిక. అప్పటికి నేను కొన్ని కవితలు రాశాను పత్రికలలో, కానీ నాకు ఏ అభిప్రాయాలు లేవు, ఏం తెలియదు నాకు, ఉట్టి శూన్యంలో ఉన్నవాడిని. అప్పుడు ఈ మహాప్రస్థానం వచ్చిన తర్వాత, మహాప్రస్థానం అంటే కూడా నాకు ఆ రోజుల్లో అర్థం తెలియదు. చివరకు వెళ్ళి మహాప్రస్థానం అంటే ఏమిటని అప్పుడు సైబా గారిని అడిగాను. ఆ తర్వాత ఈ పుస్తకంతో నాకు శరీరానికి వెన్నెముక ఉంది, కానీ నా సాహిత్యానికి వెన్నెముక శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అనేది చాలా స్పష్టంగా అనుకున్నాను. ఈ మహాప్రస్థానం నాకు వెన్నెముక కావడానికి కారణం ఏమిటి అని అనుకుంటే, నేను చాలా కష్టాల్లో అడుపు తినే కుటుంబం నాది. భిక్షాటన చేసి బ్రతికేది. భిక్షాటన చేసేవాడికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బ్రతకడం అంటే ఇంకా కష్టం. అప్పుడు పుస్తకాలు చదవలేదు కనుక జీవిత పోరాటంలోనే నేను ఉన్నాను. ఈ పోరాటంలో ఉన్నప్పుడు ఈ పోరాట పుస్తకం నా చేతిలోకి వచ్చింది. అందువలన ఈ పుస్తకము చదివినప్పుడు గర్జించు రష్యా, గాంధించు రష్యా, పర్జన్య శంకంబు పూరించు రష్యా, లే రష్యా, రా రష్యా అనగానే మేము ఇంటర్మీడియట్ రా అని పిల్లలతోటి సరదాగా మాట్లాడేవాళ్ళం. కానీ అప్పుడు రష్యా అంటే మాకు తెలియదు, గర్జించ్ అంటే తెలియదు, రా రష్యా, లే రష్యా అనేది మనకి ఏమాత్రం తెలిసేది కాదు. కానీ నాకు మాత్రం అది బాగా అనిపించేది. నాకు అన్నింటికన్నా తొలిసారిగా ఆ సమయంలోనే పిక్చర్ ప్యాలెస్ అని మా నిజామాబాద్ జిల్లాలో ఒక టీన్ రేకుల సినిమాలు ఉండేది. అందులో భూమి కోసం అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎది చూసి మోసపోకుమా అని ఒక డప్పు పాట ఉంటుంది అందులో. అది నన్ను ఎంత ప్రభావం చేసిందనంటే, అది ఎవరు రాశాడో నాకు తెలియనప్పటికీ అది శ్రీశ్రీ రాశాడని ఎంఏకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, నాకు అప్పటిదాకా తెలియదు.
ఈ పుస్తకం చదివిన తర్వాత, ఆ పాట విన్న తర్వాత ఆయన అడుగులో అడుగు వేయడమే సరి అయినదని ఒక స్వభావం నాకు ఏర్పడింది. అందువలన ఈ మహాప్రస్థానం తొలిసారిగా నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని చదివాను. అందులో నాకు నచ్చిన తొలి కవిత ఏమిటంటే, వస్తే రాణి రాణి కష్టాలు నష్టాలు శాపాలు తాపాలు. అది నా జీవితం గురించి ఆ కవి రాశాడు అని అనుకున్నాను. పోతే పోని సుతుల్ హితుల్ సతుల్. అమ్మ, నేను మా ఇంటిని వదిలిపెట్టాను, మా అమ్మ పోయింది, మా నాన్న పోయింది, పోతే పోని ఒక ధైర్యాన్ని కూడా నాకు ఆ పుస్తకంలో ఉన్న కవిత నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. తర్వాత కాలంలో ఆ కవిత్వం చదివిన తర్వాత మన తెలుగు భాషకింత సంగీత శక్తి ఉన్నదని నేను తర్వాత తెలుసుకున్నాను. మన సంస్కృతాన్ని పూర్తిగా మార్చి రెండవ మూడవ అర్థంలోకి మార్చాడని తర్వాత తెలుసుకున్నాను. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా అనే దాన్ని విన్నప్పుడు మేము దేవాలయంలో పూజారులం, శివాలయంలో పూజారులం. ఆ శివాలయంలో పూజ చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. మా నాన్న బలవంతంగా పంపించేవాడు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఘర్మజలానికి 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 అనే 3 సార్లు ఆ పదం ఉంటుంది. ఘర్మజలానికి అని కూడా ఉంది. నాకు అప్పుడు అర్థం కాలే. ఘర్మజలానికి ఘర్మజల, నాకేంటంటే రిపీట్ పదాలు ఉండగానే నాకెందుకో పూడక వచ్చినట్టు ఉండేది. అమ్మ ఎంత బాగుంది అంటే ఏముంటుందని కాదు, ఆ ఉద్విగ్నత నన్ను బాగా ప్రభావం చేసింది. ఘర్మజలానికి 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 కర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడో అనే దానిలో శ్రమించేవాడి యొక్క చెమటనే భగవంతుడి పాదాల కింద ఉన్న పవిత్రమైన నీరు కన్నా శ్రామికుడి చెమట నీరే గొప్పది అన్నది నాకు తొలిసారిగా మనసులో పడిన భావం. అలాగే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం అని అంటే మేమనుకున్నాం ఏంటంటే ఆ రోజుల్లో మాకు అర్థమయ్యేది కాదు. మరో ప్రపంచం అంటే ఈ ప్రపంచం కానీ ఇంకే ప్రపంచం అంటే పోయేదే కదా, ఆ ప్రపంచమే స్వభావం ఉండేది. కానీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం అంటే ఎక్కడికి అని అప్పుడే మాకు కొత్తగా అనిపించింది. అంటే శ్రామికలో ఒక సౌభాగ్యానికి ఈ ప్రపంచం అక్కడ ఉంది అని మొట్టమొదట నాకు చెప్పిన వాడు శ్రీశ్రీ. ఆయన నేను చాలా ఎన్నికకి వచ్చిన తర్వాత ఒక్కసారి చూశాను. కానీ నన్ను మాత్రం నా రక్తంలో జీర్ణించుకుపోయిన పుస్తకాలలో మహాప్రస్థానం నాకు చిన్నతనంలో ఆ పుస్తకమే ఉంది. అయితే అప్పటి రోజుల్లో నాకు అర్థమయ్యేది కాదు. భూకంబేక బేకంబాక ఏంటో ఈ భూకంబేక బేకంబాక నాకు అర్థం కాలేదు. కలకత్తా కాళిక నాలిక కావాలో ఈ నవకన్య అంటే నేను కూడా డిగ్రీకి పోయి ఎంఏకి వచ్చిన తర్వాత నేను కలకత్తా పోయినాను. నువ్వు ఏం చూస్తారంటే నాలుక చూస్తానని మా వారికి చెప్పి కలకత్తా దేవికి నాలుక చూడడానికి పోయినాను శ్రీశ్రీ ప్రభావంతో. ఆ నాలుక మీద కుంకుమ వస్తారు. ఓహో ఆ ఎరుపా అని నాకు తర్వాత రక్తచందనం అనే తర్వాత వాడిన పదాలకు నాకు అర్థాలు తర్వాత తెలుసుకోవడానికి వీలు ఏర్పడింది. ఒక అద్భుతమైన పుస్తకంలో ఆ రోజుల్లో నాకు అర్థం కాలేదు, డిగ్రీ అయిన తర్వాత అర్థమైంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం భువన ఘోషకు బావుట. ఈ పదాలు వింటే ఏమిటనంటే ఖచ్చితంగా ఆ ఎమోషనల్ స్పిరిట్, భావోద్విగ్నత రక్తంలో ఇంకిపోయేంత ఆవేశం ఆ పదాలలో నాకు అనిపించేది. అంత అద్భుతమైన ఇందులో రాశాడు. కనుక ఒక్కొక్క కవిత మెల్లగా చదివినప్పుడు బాగా తరగతి గదిలో మాట్లాడుకున్నాయి. ఈ ఆరతి పల్లెం తలుపుకు గొల్లెం కాదేది కవిత అనరం, దాన్ని చూసి మక్కి కవిత రాశాం. ఆ రోజుల్లో తీసుకుపోయి మాకు ప్రాణరావు అని మీ అందరికీ బాగా తెలుసు, మా భూమి సినిమాకు మాటలు రాసిన వాడు మాకు ఇంగ్లీష్ చెప్పేవాడు. అది తీసుకుపోయి ఏం రా కాపీ రైటర్ ఇట్లా రాయదురా అని అన్నాడు. కాబట్టి మాకు కొద్దిగా ఆ ప్రభావము ఆ కాలంలో ఆ స్పిరిట్, ఆ భావోద్విగ్నత, ఆ ఎమోషనల్ కాంటెంట్, ఒక పదములో ఉన్న శక్తి ఎంత ప్రభావం చేస్తుంది అనేది మన కవిత్వంలో జీర్ణించుకోవాలి అనే భావం నాకు మహాప్రస్థానమే నాకు ఇచ్చింది. అలాంటి ఒక గొప్ప దానిలో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. అప్పటికి మాకు ఉండేది ఏమిటనంటే
పొగడరాని తల్లి భూమి భారతిగానే ఉండేది మాకు. ఏ దేశమే అయినా ఎందుకు ఆలిడినా పొగడరాని తల్లి. పొగడమేందయ్యా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణంలో. నాకు ఆ రోజుల్లో బాగా నచ్చిన కొటేషన్ ఏమిటనంటే, కాకుంటే కన్నీళ్లతోనే ఉంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, కాకుంటే ఆ చివరకున్న కన్నీళ్లు. అమ్మయ్య, ఈ కన్నీళ్ళే ఈ ప్రపంచాన్ని మారుస్తుంది. ఆ కన్నీళ్లు రాకుండా ఉండే కవిత్వం రాసుకోవడం మన విధి అనే భావన నాకు ఈ పుస్తకమే నాకు కలిగించింది. ఇది ఒకసారి నాకు మా అమ్మ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అభ్యుదయ ఉద్యమము, విప్లవోద్యమము, నక్సలైట్ ఉద్యమము అన్నిటికీ ప్రాణప్రదమైన పుస్తకము మహాప్రస్థానమే అనిపించేది. అందులో ఉన్న ఆ లాజిక్, ఒక ఎంత లాజిక్ అంటే నాకు బాగా చిన్నతనం గురి చేశాను సార్. చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు అవసరవాడు ఇంతంత బంగారాన్ని తీసుకొని దాన్ని తీగ తయారు చేస్తాడు. ఆ తీగ చిన్న చిన్న రంధ్రాలలో ఆ బంగారం ముక్క పెట్టి లాగుతూ ఉంటాడు. లాగుతూ ఉంటే తీగ బాగా పొడవు అవుతుంది. అంత పొడవైన భావోద్విగ్నత గల పద జాలంతో ఉన్న పాదాలు శ్రీశ్రీలో ఉన్నాయనేది నాకు చిన్నతనంలో తెలిసి. మరొకటి, గోలీ సోడా ఉండేది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు గోలీ సోడా కొట్టగానే పెద్ద శబ్దం వచ్చేది. ఆ శబ్దంతో వెళ్ళి అక్కడనే ఉండేవాళ్ళం. అది భలే కొట్టుకునేది. కానీ ఆ తర్వాత శ్రీశ్రీ చదువుకున్నప్పుడు ఆ గోళీ ఏమనిపించేదంటే, సోడా వీడుగా అవుతాడు, సీసా అలా ఉంటుంది, గోళీ బయటకు వెళ్ళదు, లోపలికి వెళ్ళడు. కనుక ఒక రైతైనా ఒక శ్రామికుడైనా అటు కిందికి వెళ్ళలేడు, అటు పైకి వెళ్ళలేడు. గోళీ లాగానే ఈ ప్రపంచంలో వాడు ఉన్నాడు అనే ఒక భావము ఈ పుస్తకం నాకు అందించింది. కనుక ఇంతటి మంచి పుస్తకం శ్రీశ్రీ అనే 2 అక్షరాలు నా జీవితానికి ఒక పర్యాయంగా మిగిలినాయని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. యాకూబ్ గారికి, కొద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారికి, విన్న మీకు కొద్దిగా శ్రీశ్రీ నా రక్తంలోకి వస్తున్న సమయంలో నేను నిలిపివేశాను. కానీ మీ అందరి రక్తాలలో కూడా ప్రవహించేది శ్రీశ్రీ అనే భావిస్తూ, ఈ పొయిట్రీ అనే దానిలో ఈ ట్రీకి పూసిన పుష్పాలే ఈనాటి ఉద్యమాలు అని నేను భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.